తెలుగులో మాట్లాడా? ఓకే ఓకే, షూర్ షూర్. సో ఇప్పుడు సార్ ఇంతకుముందు ఇంగ్లీష్లో మాట్లాడాడు, మరి తెలుగులో అంటే సరే ఈ టెస్ట్ గురించి తర్వాత లాజిస్టిక్స్ ఇన్ఫర్మేషను క్యాండిడేట్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ వాటి గురించి చెప్పడం జరిగింది కదా, మరి ఇప్పుడు తెలుగులో చెప్పుకుందామా? సరే, అయితే ఈ యొక్క ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ టెస్ట్ 2025 ఈసారి జేఎన్టీయూకు అసైన్ చేయడం జరిగింది. సో జేఎన్టీయూ వాళ్ళు ఆల్రెడీ అన్ని ఎలాబరేట్ అరేంజ్మెంట్స్ అయినాయి. ఈరోజు ముఖ్యంగా మనమందరం ఇక్కడ కలవడం ఏంటంటే వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలా, క్యాండిడేట్స్కు ఇబ్బంది కాకూడదు. ఎందుకంటే సార్ ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే డౌన్లోడింగ్ ఆల్ టికెట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో అన్నాడు కదా, రేపటి నుంచి, తర్వాత 22nd నుంచి ఇంజనీరింగ్. ఈసారి ఒక్కటే మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వైడ్ పబ్లిసిటీ ఇచ్చి క్యాండిడేట్స్కి ఇబ్బంది కాదు, వాళ్ళు డౌన్లోడ్ ముందే చేసుకుంటే వాళ్ళకి ఏమైనా పొరపాట్లు అయినా కానీ మళ్ళీ వాళ్ళు మనల్ని అప్రోచ్ కావచ్చు, దానికి కరెక్ట్ చేసుకునేటువంటి స్కోప్ మనకు ఉంటుంది. కాబట్టి అడ్వాన్స్గానే వాళ్ళు రేపటి నుంచే ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేట్టు ప్రాసెస్ చేయాలి. అయితే ముఖ్యంగా ఈసారి కొంచెం 2 minutes ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడతాను, ఆల్రెడీ మీకు సప్లై చేయడం జరిగింది. అయితే ఒకటి ఏంటంటే ఈ ఇంజనీరింగ్ టెస్ట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఫార్మా అండ్ అగ్రికల్చర్ 1 కేటగిరీ ఈసారి మనకు 86,101 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఆ టెస్ట్ ఏంటంటే 29 and 30th ఈ 2 రోజులు మార్నింగ్ 9 to 12, తర్వాత 3 to 6 టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ ఇంజనీరింగ్ ఈసారి టోటల్ 2,19,420 క్యాండిడేట్స్ ఇప్పటి వరకు అప్లికేషన్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ ఇంతే అవుతుంది, ఇంకేమో వస్తే 500-600 వేయి అంతే కదా సార్? అంతే. ఎందుకంటే 5,000 to 10,000 లేట్ ఫీజు తోటి కూడా ఉంటాయి కానీ బట్ మినిమం. సో ఇప్పుడైతే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇప్పుడు మనకి ఏంటంటే 2,19,420 మనకు అప్లికేషన్స్ రావడం జరిగింది ఇంజనీరింగ్. ఈ టెస్ట్ వచ్చేసి మనం 3 days ఉంటుంది, 2nd, 3rd, 4th సేమ్. అయితే 124 సెంటర్స్లో టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 16 zones 124 సెంటర్స్. వీటికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కూడా ఆల్రెడీ వాళ్ళు మాకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. నేను కూడా గత 2 days నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కు ఆర్టీసీకి అందరికీ చేరాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అనుకోండి, తర్వాత బందోబస్తు, వీటికి సంబంధించినటువంటి లెటర్స్ అంతా డిస్పాచ్ చేయడం జరిగింది. పర్సనల్గా నేను కూడా పోయి డీజీపీ సాబ్ తోటి, తర్వాత ఇంటెలిజెన్స్ వీళ్ళతోటి కూడా మాట్లాడడం జరిగింది. సో ఎలాబరేట్ అరేంజ్మెంట్స్ ఆ ప్రాసెస్ అయితే నడుస్తుంది. వెన్ ఇట్ కమ్స్ మరి హాల్ టికెట్ డౌన్లోడ్ ఇదంతా సార్ చెప్పినట్టు రేపటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో మీరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అలా మిమ్మల్ని పిలిచింది కూడా ఏంటంటే ఈ యొక్క టెస్ట్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాండిడేట్స్కు వైడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, అది వాళ్ళకి కావాల్సినటువంటి ప్రికాషన్స్ అన్నీ. సో దానికి సంబంధించి మీరు కొంత హైలైట్ చేయాలనేది ముఖ్యంగా మేము ప్రెస్ పిలవడం జరిగింది. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ విత్ అనాక్చర్స్ తోటి కూడా మనం సప్లై చేయడం జరిగింది. మీకు ఏం డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ అందరు ఉన్నారు, పెద్దలు కూడా ఉన్నారు, నేనే అని కాదు, అందరం ఎవరు ఏ డౌట్స్ క్లారిఫికేషన్ వెదర్ ఇట్స్ రిలేటింగ్ టు రిజర్వేషన్ కానీ టైమింగ్ కానీ లేకుంటే వేటికి సంబంధించిన డౌట్స్ ఉన్నా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది కదా, మీరు డౌట్స్ అడిగితే మేము ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాం. మరి ఎవరికి ఏం డౌట్స్ వచ్చినా ఏమండి దుర్గాప్రసాద్ గారు ఏమన్నా ఉన్నా కానీ మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే మనకు కొంత అది ఇంకేమన్నా ఒక్కసారి తెలుగులో. సో బీసీ సార్ కొంచెం చెప్పండి.